హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం కాంతార గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. కాంతార రివ్యూ అయితే పబ్లిక్ టాక్ అయితే ఎలా ఉంది అంటే, సినిమా చూస్తున్నసేపు క్యూరియాసిటీ బాగానే ఉంటుంది. అయితే మన కాంతార ఫస్ట్ వచ్చింది కదా, ఇది చాప్టర్ 1 అనమాట. ఈ చాప్టర్ 1 సినిమాలో అంటే సస్పెన్స్ అనేది బాగుంది. అంటే ఎంతో హైప్ క్రియేట్ చేశారు. రిషబ్ శెట్టి గారు కూడా చాలా యాక్షన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా అల్టిమేట్గా ఉంది. సినిమాలో గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. అయితే ఎంతమంది ఎంత యాక్ట్ చేసినా కొంచెం స్టోరీ లైన్ అనేది కొంచెం డిసప్పాయింట్ చేసిందేమో అనిపిస్తుంది. అయితే మనకి ఫస్ట్ కాంతారాకి దీనికి పోల్చుకుంటే చాలా వరకు వేరియేషన్స్ తేడా అయిపోతాయి. అంటే ఒకటి, ఇప్పుడు ఏదైనా హైప్ అనేది ఎంత ఎక్కువ హైప్ పెరుగుతుందో సినిమా అంత కథపరంగా డౌన్ అయిపోతుంది. అది కాంతారాలో జరగదేమో అనిపించింది, కానీ కాంతారాలో కూడా అదే జరిగింది. సో మన కాంతార ఫస్ట్ సినిమా చూసినప్పుడు ఈ కాంతార 2కి వచ్చేసరికి, అంటే ఇక్కడ మనం ఫస్ట్ కాంతార చూసినప్పుడు దీనికి క్యూరియాసిటీ ఉంటుంది. అంటే ఒక నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది మనకి కొంచెం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఇందులో పంచర్లి అనే దేవుడు ఉంటారు కదా, ఆ దేవుడు రావడం అనేది, అందులో గజ్జల సౌండ్ ఒకటి రావడం మనకు కొంచెం క్యూరియాసిటీగా ఉంటుంది. అందులో కొంచెం కన్నడ లాంగ్వేజ్ చాలా తక్కువ వాడారు కాంతారాలో. అంటే అక్కడ ఉన్న ఆ ఎక్స్పెక్టేషన్కి, వాళ్ళు మాట్లాడే మాటలకి, వాళ్ళ యాక్షన్ విధానానికి మనకు అర్థమవుతుంది. మనకి కన్నడ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా మనకు అక్కడ ఉన్న సీన్ బట్టి మనం అర్థం చేసుకోగలం. కానీ ఇప్పుడు ఈ చాప్టర్ 1లోకి వచ్చేసరికి అలా లేదు. సీన్ పూర్తిగా మారిపోయింది. అక్కడ కన్నడలో వాళ్ళ మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది, కింద సబ్ టైటిల్స్ ఇస్తారు. అవి మనం చదువుకునే లోపు మారిపోతూ ఉంటే మళ్ళీ అక్కడ మనం వాళ్ళని అర్థం చేసుకోలేము. సో అంటే కథలోకి మనం ఇన్వాల్వ్ అవ్వలేము. సరే, వాళ్ళ పక్షాన వాళ్ళు కరెక్ట్గా చూపించే ఉండొచ్చు, బట్ కాకపోతే మనం ఇన్వాల్వ్ అవ్వలేము కథలో. సో ఏదేమైనా కానీ కాంతార సినిమా అయితే బాగుంది, చూడడానికి కమర్షియల్గా సినిమా పరంగా బాగుంది. కాకపోతే కొన్ని సీన్స్లో అనేది, అంటే కాంతారలో ప్రతిదీ ఒక్కొక్క సీన్ ఎలిమినేట్ అయ్యేటప్పుడు మనకు కొంచెం గూస్ బంప్స్ వచ్చినట్టుగా, ఒళ్ళంతా గగురు పొడిచినట్టుగా అనిపిస్తుంది. సో ఈ కాంతార చాప్టర్ 1కి వచ్చేసరికి అలాంటివి అనేది కొంచెం తగ్గాయి అనమాట. సో రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ ఆల్రౌండ్ ఓకే. కామెడీ జోనర్ కూడా ఉంది సినిమాలో. కామెడీ పరంగా కూడా కాంతార కానీ ఇందులో కొంచెం బెటర్గానే ఉంది. ఈ చాప్టర్ 1లో కాంతార ఫస్ట్ కన్నా దీంట్లో కొంచెం బెటర్ కామెడీ చూపించారు. అంటే చిన్న చిన్న డైలాగ్స్ డెలివరీ అలాంటి వాటిల్లో. ఈ సినిమా సీన్లో ఏదో ఒకటి మిస్ అవుతుంది, మనం ముందు కాంతారాకు వచ్చాం అలా అనిపించకుండా కొంచెం టిపికల్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే కాంతార ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వచ్చిన సినిమా ఒక స్టోరీ లైన్లో వెళ్తూ ఉంటుంది. మనకు ఆటోమేటిక్గా ఆ సీన్స్ వచ్చేసరికి మనకి పూనకాలు రావడం మొదలవుతాయి. సో ఇక్కడ అలా కాకుండా ఒక స్టోరీలోకి వెళ్తున్నామనే లోపు మళ్ళీ ఇంకో అదర్ స్టోరీ తగలడం, ఇక్కడ మనం డిస్కనెక్ట్ అయిపోతాం. కంటిన్యూ వెళ్ళే స్టోరీలు ఇంకో స్టోరీ వచ్చేసరికి డిస్కనెక్ట్ అవుతాం. సో అంటే వాళ్ళు ఏదో చెప్పాలని ఎక్స్పెక్ట్ చేశారు, ఈ సినిమా ద్వారా ఏదో చెప్పాలని ఎక్స్పెక్ట్ చేసి మనకి వేరే విధంగా డెలివరీ చేయడం జరిగింది. సో ఫస్ట్ కాంతార సినిమాకి దీనికి చాలా అంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇది సీక్వెల్ కూడా నాకు నా ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించలేదు. సో అంటే అదే కథను తీసుకున్నారు, బట్ బాగుంది. కాకపోతే ప్రజలకి చూపించాలనుకుంది అంత పర్ఫెక్ట్గా చూపించలేదేమో అని నా ఓన్ ఫీలింగ్. సో ఈ సినిమా మీలో ఎంతమంది అయితే చూసారు అంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సరే బీజిఎం పరంగా అయితే చాలా బాగుంది. బీజిఎం అయితే చాలా బాగా కొట్టారు బ్రదరు. నాకైతే పేరు చూడలేదు. ఓకే, బీజిఎం అయితే చాలా బాగా చేశారు. సౌండ్ అనేది ఏదైనా సరే సినిమాకి సౌండే ఇంపార్టెంట్. ఆ సౌండ్ పరంగా బీజిఎం బాగుంది. సినిమా అయితే నా లెక్క ప్రకారం 1 టైం వాచబుల్ మూవీ. ఓకే, రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ కోసమే సరే సినిమాకి అయితే వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది రివ్యూ అయితే ఈరోజు కాంతార సినిమా గురించి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్. బై బాయ్.